బుంగలు వచ్చినాయి, శాండ్ పోయింది. నీకు ఆ రాక్ గానీ సాయిల్ గానీ గట్టిగా ఉందా లేదా చూడమని అడిగినరు వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు. గట్టిగా ఉందా లేదా చూసేందుకు ప్రాబ్లం. చూస్తే గట్టిగా ఉంటేనేమో అది కాళేశ్వరము, గట్టిగా లేకపోతే అది కూలేశ్వరము. అది గట్టిగా లేకున్నా గానీ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, మొత్తం కంప్లీట్ గా స్క్రాప్ చేయమని చెప్పలేదు కదా. ఎన్డీఎస్ఏ ఏమన్నది, ఒకవేళ అది కూలేటట్టు ఉంటే మీరు ఏం మెజర్స్ తీసుకోవాలా అనే దానికి రిపేర్ చేసేందుకు ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్స్ ఫాలో చేసి దాన్ని రిహాబిలిటేట్ చేద్దామని చెప్పింది. ఎవ్రీ వన్ వాంట్స్ ఒకటి భరత్, బాటమ్ లైన్ ఇక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసి ఇంకా 30,000 కోట్లు పైప్ లైన్ లో ఉన్నాయి స్పెండ్ చేసేది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వన్ హ్యాస్ టు థింక్ లైక్ దిస్. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. 1,00,000 కోట్లు మనందరి ప్రజల డబ్బు. 94,000 కోట్లే అంటారు మళ్ళీ బీఆర్ఎస్. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అవి అదంటే ఆల్రెడీ తీసిండ్రు. ఇంకొక 15,000-20,000 కోట్లు ఆల్రెడీ లోన్స్ అయిపోయినాయి. 12,000 కోట్లు లోన్స్ ఆగి ఉన్నాయి థర్డ్ టీఎంసీ విషయంలో. 1,32,000 కోట్లు. ఇది మనందరి డబ్బు. దీన్ని ఎట్టి పరిస్థితులలో మనం బాగా ఉపయోగించుకోవాలి. బాటమ్ లైన్ ఈస్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్ టు ఫంక్షనాలిటీ అండ్ యూజ్ ద వాటర్. మనకు నీళ్లు రైతులకు కావాలి, అది మన హక్కు. మనం పెట్టిన డబ్బులు నువ్వు ఎవరో తప్పు అంతకు ముందు కేసీఆర్ పెట్టినా, రేవంత్ పెట్టినా, ఎవరు పెట్టినా అది ప్రజల డబ్బు, వాళ్ళ సొంతం కాదు. డోంట్ హ్యావ్ ద అథారిటీ. పబ్లిక్ కస్టోడియన్ ఇప్పుడున్న గవర్నమెంట్. రేపు వీళ్ళు ఉండరు, ఈక్వల్ వస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పోతే కుదరదు కదా. యువర్ పబ్లిక్ కస్టోడియన్, యూ హ్యావ్ టు రిస్టోర్ ఇట్. ద బాటమ్ లైన్ అది. అయితే సో బాటమ్ లైన్ కాళేశ్వరం ను రిపేర్ చేయాల్సిందే, మేడిగడ్డను కంపల్సరీ. మేడిగడ్డ, అనారం, సుందిల్లా అంతే కదా. మీరు స్పెండ్ చేసిన 1,00,000 కోట్లు చేస్తామని కూడా అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. 27 జూన్ వరకు చేస్తామని అంటారు. అది నేను ఇప్పుడు ఆ విషయానికి వస్తా. చేస్తామని అంటుంది కదా. 24 జనవరి నుంచి ఇప్పుడు November 1, 2023కి రిపోర్ట్ వచ్చింది, ఫస్ట్ రిపోర్ట్, రైట్? అంటే వీళ్ళు December 6th కో 8th కో గవర్నమెంట్ కి వచ్చింది, ఫామ్ చేశారు. సో లెటర్ సే January 1, 2024 నుంచి June 30th, 2024 వరకు 6 నెలలు టైం ఉండే వీళ్ళకి టెస్ట్ చేసినందుకు. 1st November రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎన్డీఎస్ఏ, 1st April 2024, 23rd April 2025, ఆ తర్వాత 2 రిపోర్ట్స్ కూడా ఫస్ట్ రిపోర్ట్ లో ఇచ్చిన వాటినే మళ్ళీ చెప్తా వచ్చింది మోర్ డీటెయిల్డ్ గా. సో మీకు చేంజ్ అయిందేం లేదు అక్కడ. ఫస్ట్ రిపోర్ట్ లో ఏముందో సెకండ్ రిపోర్ట్ లో అదేమో, థర్డ్ రిపోర్ట్ లో అదే. ఇప్పుడు ఆ 6 నెలల్లో టెస్ట్లు చేసి ఉంటే ఎవరు వద్దన్నారు? లేదా 2025లో జనవరి నుంచి జూన్ వరకు టెస్ట్ చేస్తుంటే ఎవరు వద్దన్నారు? లేదా జనవరి నుంచి జూన్ ఆఫ్ 2026, ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా వర్షాలు లేట్ అయినాయి. మొన్న మేడిగడ్డల వర్షాలు వచ్చేంత వరకు, ఫ్లో వచ్చే వరకు జూలై 10th, 15th వరకు మీకు వర్క్ చేసుకునే సీజన్ ఉండే. ఎవరు చేద్దన్నారు టెస్ట్లు? అసలు టెస్ట్లు ఏంది చేయాల్సింది? బోర్ హోల్స్ వేసి అందులో మట్టి ఇది స్ట్రెంత్ చూడడం, అదొక రాకెట్ సైన్సా? లేకపోతే జీపీఆర్, జీపీటీ అని కొన్ని టూల్స్, కొన్ని తీసుకొచ్చి, ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అక్కడ అది 3 రోజులు 4 రోజుల పని. అది జీపీఆర్, జీపీటీ కావాలని ఆలస్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవన్నీ టెస్టులు చేసేసి ఆ మొత్తము దానికి రిపేర్స్ ఏం చేయాలనో ఆల్రెడీ తయారు చేసి రిపేర్లు కూడా చేయాల్సిన పరిస్థితి రావాల్సి ఉండే ఇప్పటికీ. అది చేయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాళేశ్వరం నుంచి రైతులకు నీళ్లు ఇవ్వడం అసలు అసాధ్యం అంటారా? సాధ్యం కాదా? మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. మేడిగడ్డ నుంచి అంటే రన్నింగ్ హెడ్ బట్టి ఎక్కువ తక్కువ ఎంత అయితే అంత 1.5 TMC, 1 TMC, 3 TMC, 4 TMC బాటం. బట్ అన్నారం, సుందిల్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్. అది బరాజ్ అయితే డెఫినెట్లీ వెన్ యూ హ్యావ్ టు క్లోజ్ ద గేట్, అదర్వైజ్ మీరు నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. బాటమ్ ఫస్ట్ ఫ్యాక్ట్. సో హెడ్లైన్ మా వాళ్ళు తమ్మునేల్ కు మీరు కరెక్ట్ పాయింట్ ఇచ్చారు. గేట్లు క్లోజ్ చేసే నీళ్ళని లిఫ్ట్ చేయాలి అంతే. అండ్ ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మాకు మంచి తమ్మునేల్ ఇచ్చారు. గేట్లు ఎత్తండి, నీళ్లు లిఫ్ట్ చేయరాదు. అన్నారం, సుందిల్ల గేట్లు క్లోజ్ చేయాల్సిందే. అక్కడ ఎన్డీఎస్ఏ ఏదైతే రికమెండేషన్ ఉందో దాన్ని వైలేట్ చేసినట్టే ఒకటి. రెండవది ఇట్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే దీనిలో రిస్క్ తప్పనిసరిగా ఉంది, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈస్ ఫర్, మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీరు అడగలేదు కానీ నేను కొంచెం స్టెప్ హెడ్ గా పోతున్నా. భద్రాచలం కొట్టుకపోతుందా, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ పాయింట్